హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ ఆనండి వినండి కనండి అనుభవించండి రాజా రాణి. సో హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఎలా ఉండబోతుంది అనే కదా, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. అద్భుతంగా ఉండబోతుంది. ఎవరికి? చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. మరి 2026 వేదిక న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉండబోతుందో చక్కగా మీకు చెప్పబోతున్నాను. నేను వేసుకున్నాను ఎల్లో కలర్. 2026 గురువారం రోజు వస్తుంది. అంటే గురువు అంటే జూపిటర్, ఎల్లో కలర్. సో మొత్తానికి ఎల్లో కలర్కి న్యూ ఇయర్కి చాలా చాలా సంబంధం ఉంది. పసుపు రంగు గోల్డ్ కలర్ ఉన్నవన్నీ ధరలన్నీ ఆకాశాన్ని అంటుతాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఇక మీకు చూపించబోతున్నాను వేదిక న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉందో 2026. సో చూద్దాం ఒకసారి మనం 2026 వేదిక న్యూమరాలజీ ప్రకారం. సో ఖచ్చితంగా 2026 అయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది అంటే సందేహమే లేదు. సో ఇది ఒకటి 2026 మొత్తం కూడా ఒకటే వస్తుంది. అందుకోసమే దీనిపైన వీడియోలు 2026 జనవరి 1వ తారీఖు రోజు 1 వస్తుంది. మీరు ఏదన్నా అనుకోండి అయిపోతారు అంటున్నారు. అనుకుంటే అయిపోండి, సాధన చేయని అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, అనుకుంటే అయిపోతారు. ఓకేనా? చాలామంది ఇంకొకరు అయితే కొందరు టేబుల్ కింద ఫ్రూట్స్ తినమని చెప్పిందట 12. అయితే నాకు నవ్వొచ్చింది. సో రకరకాల రెమెడీ నేను కూడా చెప్తా కదా రెమెడీస్, అయితే అప్పుడు నవ్వొస్తుంది. కానీ 2026 ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఈరోజు చూసుకుందాం. అందుకోసం మీకు కలర్ఫుల్గా ఇచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్. సో గోల్డ్ రేటు, సిల్వర్ రేటు, ల్యాండ్ రేటు, రేట్లు పెరిగిపోతాయి అంతే. ఓకేనా? సో మనం జాతకం ప్రకారం వేదిక న్యూమరాల ప్రకారం ఎలా ఉంటుందో చూసుకుందాం ఒకసారి. చక్కగా వేదిక న్యూమరాలజీ ఏం చెప్తుంది, వేదిక న్యూమరాలజీ చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది అనడంలో సందేహం లేదు. 2026 మొత్తం మీరు కూడితే ఇది 10, 11, 12 అంటే మళ్ళీ 1, 2 అంటే 3 అవుతుంది. అంటే 1 and 3 అంటే 1 and 3 కాంబినేషన్ వస్తుంది. 1 and 3 అంటే కింగు ఇది 3 అంటే గురువు అంటే మంత్రి. 1, 3 కాంబినేషన్లో వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన కాంబినేషన్ వచ్చింది. చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇక్కడ రావడం జరిగింది. మరి 2025లో మీకు అనుభవాలు ఉన్నాయి. జనవరి నెలలోనే ప్రపంచం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమైనా మీ అందరూ తెలుసు. 2025 అనేది 9 నెంబర్ వచ్చింది, ఫైర్ అయింది, వైల్డ్ ఫైర్ అయింది. అదేవిధంగా 2026 అనేది 10 నెంబర్ అవుతుంది. 10 నెంబర్ అవుతుంది, చాలా మంచిది. అయితే చిన్నగా కొంచెం ఉంది దీనికి కూడా లిటికేషన్. ఏంటిదంటే ఈ 2026లో ఈ 26 అనే నెంబర్ వస్తుంది కదా ఎండింగ్లో, ఇది 8 వస్తుంది పక్కన. అంటే మొత్తం ఇయర్ కుడితే 1 వస్తుంది. ఓకేనా? లాస్ట్ ఇయర్ 25 వచ్చింది అంటే 7. అన్ని తలకాయలని పనులు అయినాయి లాస్ట్ ఇయర్ అంతా. దండమని పేలిపోయినాయి, ఆగమాగమైన ఏమేమో జరిగినాయి. సో 2026 మాత్రం ఇలా ఉంది. అయితే 2026లో వేదిక న్యూమరాలజీ ప్రకారం ఏమేమి యోగాలు ఉన్నాయంటే 3-1 యోగం ఉంది, 3-6-2 యోగం ఉంది, 3-1-6 యోగం ఉంది. అంటే ఏంటిది 3-1 యోగం అంటే మంచి ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రపంచం అంతా దూసుకెళ్తుంది. మంచి ఎడ్యుకేషన్ అంటే మంచి చదువులు, రీసెర్చ్ వీటిపైన దూసుకెళ్తుంది. చదువుకున్న వాళ్ళకి మంచి గౌరవాలు వస్తాయి ఖచ్చితంగా. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే టెక్నాలజీ ప్రకారంగా ఏఐ అనేది మొత్తం రాజ్యం వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైతుందో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మొత్తం రాజ్యం వెళ్తుంది 2026లో. సో దానికి మన ఇప్పుడు భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంటే దేశానికి సంబంధించిన ఆ గవర్నమెంట్లు ఒక్కొక్కసారి దానికి తలకాయ నొప్పి వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ ఏఐ ఏం చేస్తుందంటే జస్ట్ మన ఫోటో ఇస్తే మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ ఇచ్చేస్తుంది కదా, మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసేస్తుంటుంది అది. దానివల్ల మనకు మంచి జరిగేది ఎంత ఉందో అంతకన్నా నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి ఏఐ వల్ల.
కొన్ని గవర్నమెంట్లు కొన్ని యాప్స్గా అవన్నీ ఏం చేస్తాయంటే బ్యాన్ చేస్తాయి త్వరలోనే. చూడండి ఇది కూడా జరుగుతుంది. ఏఐ ఒక విప్లవాత్మకంగా ప్రవేశపెడుతూ ఉంటే ఎంత లాభాలు వస్తున్నాయో దాని ద్వారా డిజిటల్ క్రైమ్ రేట్ కానీ ఈ హ్యాకర్స్ కానీ పెరిగిపోయి చాలామంది యొక్క అంటే భారతీయులు కావచ్చు విదేశాలు కానీ చాలా డిజిటల్ దోపిడీలు ఎక్కువ అవుతాయి. ఇది మాత్రం జరుగుతుంది. అది ఇక తర్వాత మొత్తం 2026 అనేది బాగా డబ్బు సంపాదనకు వచ్చేసిందంటే 3, 6, 2 బాగా డబ్బు విపరీతమైన డబ్బు ప్రతి ఒక్కరి నోట డబ్బు డబ్బు ఆల్రెడీ డబ్బు డబ్బు అంటూనే ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సిల్వర్ రేట్ పెరిగిపోతుంది, గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది. ఎల్లో కలర్గా ఉన్నాయన్నీ పసుపు రేటు పెరిగిపోతుంది. ఎల్లో కలర్ అట్లా ఎల్లో కలర్ పసుపు కలర్లో ఉన్నవన్నీ రేట్లు పెరిగిపోతాయి. అర్థమైందా? అదేవిధంగా తెలుపు కలర్లో ఉన్న రేట్లు కూడా పెరిగిపోతాయి. ఉల్లిగడ్డ కూడా తెల్లగా ఉంటుందిగా అది కూడా. తర్వాత రైస్ రేటు పెరిగిపోతుంది. పత్తి రేటు, కాటన్ అంటే బట్టల రేట్లు అన్నీ పెరిగిపోతుంటాయి. నీళ్ళది కూడా దానికి వాల్యూ పెరిగిపోతుంది నీళ్ళది. సో అట్లా అదేవిధంగా లగ్జరీ గుడ్స్ అంటే ఫర్నిచర్స్ కానీ దేనికైనా మీకు ఇంటీరియర్ కానీ కార్లు కానీ వీటి అన్ని రేట్లు పెరిగిపోతాయి. మొత్తం మీద అయితే డబ్బే డబ్బు 2026 డబ్బుకు ప్రాధాన్యత మొత్తం 2000. ఎందుకంటే క్యాష్ ఫ్లో మొత్తం స్టార్టింగ్లోనే 360 వచ్చింది. మొత్తం క్యాష్ ఫ్లోయే సంపాదించుకున్నంత 2026. ఓకేనా? అండ్ తర్వాత నేము ఫేమ్ వస్తుంది మొత్తం. అయితే నేమ్ ఫేమ్ రావడం వల్ల చాలా నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరికైనా అహంకారం రావణాసురులాగా అయిపోతుంది. దానివల్ల చాలా 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 ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఉగాది అనేది పరాభావ నామ సంవత్సరం కదా, దాని పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఎంత ఫాస్ట్గా వచ్చినాయో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అన్ని అవమానాలు జరుగుతుంటాయి. తర్వాత మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తేమో క్యాష్ ఫ్లో ఉంది, రాజ్యం ఉంటుంది, అహంకారం ఉంటుంది, పదవులు ఉంటాయి అని చెప్పాను కదా. అదే రోజు మనకి ఏర్పడిన గోచారం అవన్నీ కూడా మనకు 3 యోగాలు ఇక్కడే జరుగుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7 యోగాలు. అంటే ఇక్కడ దాదాపుగా 4 యోగాలు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి 2-4 యోగం వచ్చింది. అంటే రాబోయే రోజుల్లో 2026లో ఈ 2 అనేది స్త్రీకి సంబంధించింది. రాణి అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న స్త్రీ వ్యవస్థకు సూచించేది 2 నంబర్. ఇక్కడ ఈ 4 నంబర్ అనేది 4 అనేది రాహువు. ఇక్కడ ఈ రెండింటిని చూస్తుందంటే విపరీతమైన క్రైమ్ రేట్ పెరుగుతుంది. అత్యాచారాలు కానీ లేడీస్ కానీ ఇప్పుడు ఆ మధ్యకాలంలో మీరు హైదరాబాద్లో చూశారు. అంటే భార్యను చంపడం కానీ భార్య భర్తను చంపడం కానీ ఇట్లాంటి క్రైమ్ రేట్. అంటే ఇది రాహువు చంద్రుడు రాహు ఈ అపోజిట్ ప్లానెట్స్. ఈ మధ్యలో శని లేడుగా, మధ్యలో ఈ 8 నంబర్ లేదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే వీటిపైన బాగా అత్యాచారాలు క్రైమ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అదొకటి. తర్వాత 9-4ని చూస్తుంది. అంటే 9 అనేది కుజుడు, 4 అనేది రాహువు. విపరీతమైన రోడ్డు యాక్సిడెంట్లు, హాస్పిటలైజ్డ్, తర్వాత కొత్త రోగాలు మళ్ళీ రావడం జరుగుతుంది. దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత సన్నద్ధంగా రెడీగా ఉన్నా సో ఆరోగ్యం మీద కానీ యాక్సిడెంట్స్ మీద కానీ ఆల్రెడీ నేను చెప్తూనే ఉంటాను. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నారని. సో అందుకోసమే ఇవి రేట్లు పెరిగే అవకాశం ఉంది. విపరీతమైన పట్టింపులు అహంకారాలు 2026లో పెరుగుతాయి. ఒక మాట నువ్వంటే వాడు 10 మాటలు అంటాడు. మనం ఏం తగ్గేదే డైలాగు ఎక్కువ అవుతుంది ఇక. సో అందుకోసమే మనం ఆలోచించి, ఎందుకంటే జనవరి 1 మళ్ళీ 2026 అనేది కూడా ఒకటే వస్తుంది. అంటే ఇది రాజే అంటే రాజు ఒక్క నంబర్ ఒక్కసారి ఉంటే మంచిదే. టూ మచ్ ఇంటెలిజెన్స్ వెరీ డేంజర్ అంటారు కదా, అలా డేంజర్ అయిపోతుంది. సో మొత్తం మీద అయితే నేను చెప్పేది ఏంటంటే ఆర్థికంగా ఎవరైనా డెవలప్ కావాలి, సంకల్పం చేసుకోవాలి, స్టార్టప్లు చేయాలి, నేను టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏఐ టెక్నాలజీకి అయితే విపరీతమైన డిమాండ్ వస్తుంది.
మీరు ఇంటర్మీడియట్ చదివినరా, డిగ్రీ చదివినరా, పీజీలు చేసినరా, పిహెచ్డీలు చేసినరా సంబంధమే లేదు. అక్కడ మీకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్కిల్స్ ఉన్నాయా, మీకు లక్షల్లో శాలరీస్ వస్తాయి. అన్ని జాబులు రీప్లేస్మెంట్ కాబోతున్నాయి, ఆల్రెడీ అయినాయి. 2026 ఇంకెక్కువ అవుతుంది. ఏఐ అంటే శ్వేత విప్లవం వచ్చింది, అంటే పాలకు సంబంధించిన విప్లవం. హరిత విప్లవం వచ్చింది, వ్యవసాయానికి సంబంధించింది. ఇప్పుడు టెక్నాలజీ విప్లవము, అది ఏఐ విప్లవం జరుగుతుంది. తర్వాత చైనాకి మరి యుఎస్ఐ అమెరికాకి మొత్తం దాని మీద కూడా వైరం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏవైతే యుద్ధాలు జరగాలి, నాకు ఆ దేశాల పేర్లు జరుగుతాయి కానీ ఒక దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతాయి. తర్వాత ఈ జీడిపిలో కూడా గ్రోత్ ముందున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అమెరికా కానీ, జపాన్ కానీ, చైనా కానీ, ఇవన్నీ బాగా అభివృద్ధి సాధిస్తాయి. కానీ గొడవలకు మాత్రం ప్రతి దేశం కూడా కయ్యాలకు చూస్తున్నట్టు ముందుకెళ్తాయి. ఎందుకంటే ఇక్కడ డబ్బు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. 362 వచ్చేసింది. కళారంగాలకి అంటే క్రియేటివిటీకి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే కాకుండా క్రియేటివిటీకి పెద్దపీట వేయబోతుంది 2026. మంచి కళాకారులకి చిన్నగా ఉన్నా సరే పెద్దగా ఉన్నా సరే ఎవరు సంబంధం లేదు, క్రియేటివిటీ ఎంత బాగుంటే వాళ్ళకంత అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి 2026లో. మొత్తం మీద అయితే అటు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్దపీట కాబోతుంది, ఏదైనా సెన్సేషన్ కాబోతుంది. ఓకేనా, ఆచి తూచి మాట్లాడండి. 2026లో మొత్తం మీద అయితే అహంకారానికి పెద్దపీట కాబోతుంది. నేము ఫేమ్ ఎంత వస్తుందో, పరువు ప్రతిష్టలు ఎంత వస్తాయో క్షణాల్లో వెళ్ళిపోతాయి అవన్నీ. ఓకేనా, సో మొత్తం మీద అయితే ఆడవారి పైన కానీ మరియు యాక్సిడెంట్ల పైన కానీ హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2494 దృష్టిని చూస్తున్నాయి. 2 4 2ని చూస్తుంది, 9 ఇదిగో దృష్టి ఒకరినొకరు చూసుకుంటున్నారు అన్నమాట. సో ఇది మొత్తం మీద అయితే 2026 ఇలా జరగబోతుంది ఖచ్చితంగా. కానీ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే విధి సంఖ్య మనకు 2025లో ఏం జరిగింది అంటే 1 ఇది 9 నెంబర్ అయింది, 9 నెంబర్ అయింది. సో ఇది ఏమైంది మొత్తం మీద ఇక్కడ 10 + 11 అయింది, అంటే 192 వచ్చింది. 192 ఎప్పుడైనా సరే విధి సంఖ్యలు అంటే ఫ్యూచర్ నంబర్సు 2 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా, 8 వచ్చినా దేశం కానీ, రాష్ట్రం కానీ, గల్లీ కానీ, ఢిల్లీ కానీ, ప్రపంచం కానీ కష్టాల కడలి అవుతుంది. కష్టాల కడలి అంటే లాస్ట్ ఇయర్ అంతా కష్టాల కడలే. ప్రపంచం అంతా యాక్సిడెంట్లు, బస్సు పేలుళ్ళు అన్నీ జరిగినాయి, విమాన ప్రమాదాలు. అమెరికాలో మాత్రం మొత్తం ఇదైతే మొత్తం ఏమైంది లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక మొత్తం వైల్డ్ ఫైర్ అయిందిగా లేదా. అంటే 2 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా, 8 ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈసారి ఏమొచ్చిందంటే 3 వచ్చింది. సో 3 వచ్చినా మరియు 5 వచ్చినా, 6 వచ్చినా మరియు 9 వచ్చినా ఇది చాలా మంచి, 1 వచ్చినా చాలా మంచిదే. 1, 3, 5, 6 కొంచెం స్మార్ట్ వర్క్ అంటే 100% కష్టపడే వాళ్ళకి కనీసం 50-60% కష్టపడ్డా నీకు ఫలితాలు వస్తాయని చూడండి, అట్లుంటుంది అన్నమాట. కొంచెం లగ్జరీ పెరుగుతాయి జనాల్లో. సో ఇది ఎంత కష్టపడ్డా ఫలితాలు రావు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది 2025, చాలా చేదు అనుభవాలు జరిగినాయి. సో ఇప్పటికైనా నేను చెప్పేది లోకా సంస్థ సుఖినో భవంతు. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం నుంచి నేనైతే 100% నంబర్ని నమ్ముతాను, ఈ వాస్తుని నమ్ముతాను, భారతీయ సనాతన ధర్మంలో ఉన్న ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, వాస్తు ఇవన్నీ నమ్ముతాను, ఈ మోటివేషన్ నమ్ముతాను. ఏదైతే మనిషి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ప్రతి ఒక్కటి నేను నమ్ముతాను. హర మహాదేవని నమ్ముతాను, అగ్నిహోత్రాన్ని కూడా నమ్ముతాను. ఓకేనా, పాజిటివ్ అన్నీ నేను నమ్ముతుంటాను, నెగిటివ్ అన్నీ వదిలేస్తా. సో అందుకోసమే 2026లో ఎవరైనా సరే మీరు లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో చేయండి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఫాలో చేసి లైఫ్ టైం మీ జీవితంలో కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కానీ ముందుగానే ఈ 2026 వచ్చేసరికి బంగారం రేటు మరియు సిల్వర్ రేటు మరియు ల్యాండ్ రేటు
ఎందుకంటే ఈ వ్యాపారాలు లాస్ట్ ఇయర్ నుంచి నేను చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ రేట్లు పెరుగుతాయి తప్ప ఈ మధ్యకాలంలో ఆయన పేరు తెలియదు కానీ ఒక ఆయన నేను తొడగొట్టి చెప్తున్నా బంగారం రేటు సిల్వర్ రేటు పడిపోతుంది, అస్సలు పడిపోదు. 2014లో ఎప్పుడో పడిపోయిందట, ఇప్పుడు పడిపోతుందని చెప్పిండు ఆయన. ఎవరో నాకు తెలియదు కానీ చెప్పిండు. పడిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నా, సిల్వర్ కానీ గోల్డ్ కానీ పడిపోయే ప్రసక్తే లేదు. ఎందుకు లేదంటే ఆ క్యాష్ ఫ్లో కూడా దాని మీదే ఉంది. ఇదిగోండి 3 నంబరు అంటే గోల్డ్కి సంబంధించిందే, ఎల్లో కలర్. ఈ 6-2 అనేది సిల్వర్కి సంబంధించిందే. 6 నంబర్ డైమండ్కి సంబంధించింది కూడా. సో ఇవన్నీ మంచి యూనిట్గా వచ్చినాయి. అంటే సిల్వర్ పెరుగుతుంది, ల్యాండ్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది, డైమండ్స్ పెరుగుతుంది. ఈ పెట్రోల్కి సంబంధించిన లిక్విడ్స్ ఏమేమి ఉన్నాయో, ఆయిల్ రేట్లు, ఆయిల్ రేట్ అది ఏదైనా సరే, దీపాలు ముట్టించే ఆయిల్ కావచ్చు, ఫుడ్ ఈటేబుల్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి అంతే. జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, పెరుగుతుంది అంతే. డిమాండ్ అండ్ సప్లై. సో అందుకోసం ఇదంతా కూడా పెరిగేదే. ఇదిగో గోల్డ్, సిల్వర్, డైమండ్, లిక్విడ్స్, ఆహార పదార్థాలు అన్నీ పెరుగుడే. క్యాష్ ఫ్లో అంతా అసలు 2026 అంతా డబ్బుతో, అంటే ప్రతి సంవత్సరం డబ్బుతో నడుస్తుంది, కానీ ఇంకొక 10 రెట్లు ఎక్కువ నడుస్తుంది డబ్బు లేకపోతే ఉత్తదే 2026. ఓకేనా? అందుకని బాగా డబ్బు సంపాదించండి, పేరు ప్రతిష్టలు మంచిగా ఉంచుకోండి. ఓకేనా? హ్యాపీగా ఉండండి, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే నేను 2026 నుంచే జనవరి 1 నుంచి యోగా క్లాసులు స్టార్ట్ చేసినాగా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ ఉన్నా లేకున్నా ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.